నేడు సిట్ విచారణకు హాజరు కావాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లిక్కర్ స్కామ్ A39గా ఉన్నారు. ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఏసీబీ కోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మోహిత్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణకు హాజరుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. మురళి, ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 25న ఏదైతే విచారణకు సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటీవల జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలోనే అతడి కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా 36 గా ఇందులో చేర్చారు. అయితే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈ తండ్రి కొడుకుల పాత్ర ఉన్నట్లుగా కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం అయితే సందిగ్ధత కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆల్రెడీ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే విజిలెన్స్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలు ఇద్దరు కూడా సిట్ కి సంబంధించినటువంటి అధికారులకి ఎదుట హాజరు కాలేదు కాబట్టి విజిలెన్స్ కు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో తుది నోటీసును ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఆయన హాజరవుతారా లేకపోతే మళ్ళీ కూడా హాజరవ్వకుండా కోర్టుకు వెళ్లి మళ్ళీ ఏమైనా స్టే కోసం ప్రయత్నం చేస్తారా అనే అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో కూడా కేసు విచారణలో ఉంది. బెయిల్ కి సంబంధించినటువంటి తీర్పు కూడా ఇంకా రాలేదు కాబట్టి ఈ విచారణకు ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మోహిత్ రెడ్డి నుంచి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదని చెప్పుకోవాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.